ఢిల్లీలో చరిత్ర సృష్టించిన బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ప్రముఖ నేతలు ఓటమి. వరుసగా మూడోసారి ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్ ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ, బన్సూరి స్వరాజ్, కేజ్రీవాల్ను ఓడించినటువంటి పర్వేష్ వర్మనే సీఎం రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటున్నాయి. సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ వస్తారు. బీజేపీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొని దిశానిర్దేశం చేయబోతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ప్రముఖ నేతలకు కూడా ఓటమి తప్పలేదు. ఇక కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. వరుసగా మూడోసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది కాంగ్రెస్. బీజేపీ గెలుపుతో ఢిల్లీలో సంబరాలు అంబరానంటున్నాయి. సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ కూడా రాబోతున్నారు. బీజేపీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొనున్నారు ప్రధాని. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దిగ్గజ నేతలు మట్టికరిచారు. ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు జైలుకెళ్లొచ్చిన సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు. పలువురు మంత్రులు కూడా ఓటమి చవిచూశారు. ఢిల్లీ ఓటర్ చీపురు కట్ట పార్టీని చీపురు కట్టలాగే మూలన పెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ను పట్టాలెక్కించారు. 2015 ఎన్నికల్లో 67 సీట్లు, 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుని సత్తా చాటిన ఆప్ ఈసారి ఢీలా పడింది. దాంతోపాటు అధికారాన్ని కోల్పోయింది. ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడం కూడా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైంది. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఆప్ చివరికి అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో ఓటర్ అధికార మార్పు కోరుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంతగా నష్టపోయిందో బీజేపీ అంతగా పుంజుకుంది. 2015లో కేవలం 3 సీట్లు, 2020 ఎన్నికల్లో 8 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి సంపూర్ణ మెజార్టీతో ఢిల్లీ గద్దెనెక్కనుంది. एंड हर कार्यकर्ता को धन्यवाद, मगर हम सभी लोगों ने मिलकर के मोदी जी की गारंटी को धन्यवाद दिया है। मोदी जी की गारंटी के प्रति जो विश्वास है दिल्ली के लोगों का दिखा है, वो ये तय हो गया है कि हरियाणा में जैसे लोग, महाराष्ट्र में जैसे लोग, अब मोदी जी अगर लिख के दे दिए संकल्प पत्र में, तो फिर दुनिया की कोई ताकत, एक था ना जो बोलता था इस जन्म में नहीं, अरे इसी जन्म में तो बार बार हारेगा, और किसी के नजर से, वोट से क्या नजर से भी गिर जाएगा। अरविंद केजरीवाल बाय बाय टाटा, फिनिश, खत्म, अब कभी नहीं आ सकता। सर, मैम सबसे पहले बहुत बधाई। कैसे देख रही हैं जीत को और एक आधी आबादी होने के नाते आप क्या? दिल्ली में भारतीय जनता पार्टी की जीत का मतलब है लोगों का विकास की सोच के प्रति जीत, और दिल्ली में भाजपा की जीत का मतलब है कि वो सरकार जो सच बोलती है और अपने मैनिफेस्टो को गिवन पीरियड ऑफ टाइम में पूरा करती है, उस काम करने की जीत। तो ये जीत दिल्ली के लिए बहुत महत्वपूर्ण। 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలుపు ఖాయమంటూ జోరుగా ప్రచారం చేసింది. కానీ ఆప్ కోల్పోయిన సీట్లను బీజేపీ దక్కించుకుంది. కాంగ్రెస్ ప్రభావం అసలే మాత్రం కనిపించలేదు. దశాబ్దం క్రితం కాంగ్రెస్ ప్రభావం కోల్పోయి ఆప్ క్రేజ్ మొదలయ్యాక జరిగిన 3 ఎన్నికల్లోనూ శతాబ్దపు చరిత్ర ఉన్న పార్టీ ప్రతిష్ట అంతకంతకు మసకబారుతూనే ఉంటాయి. 2015, 2020లో జరిగిన వరుస ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి కూడా సున్నానే పదిలంగా భద్రపరుచుకుంది. ఒకప్పుడు ఢిల్లీని సుదీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్ వరుసగా 3 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేస్తోంది. కాంగ్రెస్ ఘోర ఓటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సెటైర్లేశారు.
ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఢిల్లీ సుల్తాన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు జాయింట్ కిల్లర్ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ. అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేజ్ సాహిబే ఢిల్లీ గద్దెనెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు పూర్వాంచల్ వాసులు. ఢిల్లీ బీజేపీ ఎంపీ నటుడు మనోజ్ తివారీకి పూర్వాంచల్ వాసుల్లో పరపతి ఎక్కువగా ఉంది. సీఎం రేసులో మనోజ్ తివారీ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్ హవాలో సైతం 2015-2020లో రోహిణి స్థానం నుంచి గెలుపొందిన విజేందర్ గుప్తా, నేతీనగర్ నుంచి గెలుపొందిన బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా పేర్లు సైతం ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్నాయి.